సో మనం ఇక్కడ చదవబడిన మాటలో భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడును చూడకుండా నీతిమంతులైన వాళ్ళు కొనిపోబడుచున్నారు. ఇక్కడ రెండు రకాలైన రెండు గుంపుల భక్తులను మనం చూస్తాం, రెండు గుంపుల పరిశుద్ధులను చూస్తున్నాం. మొదటి గుంపు వచ్చేసి భక్తులు, రెండో గుంపు వచ్చేసి నీతిమంతులు. భక్తులు ఎలా వెళుతున్నారు, నీతిమంతులు ఎలా నడిపించబడుతున్నారు అని మనం చూస్తే, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారంట, వాళ్ళని తీసుకెళ్తున్నారు భక్తుల్ని. నీతిమంతులైతే కీడును చూడకుండా వారు కొనిపోబడుతున్నారంట, కీడును చూడకుండా. కీడు అంటే మనం అనుకోవచ్చండి, ఇంట్లో ఏదో సమస్యలు కానీ లేకపోతే ఆపదలు కానీ అని అనుకోవచ్చేమో, కానీ కీడు అనగా ప్రపంచం మీద ప్రపంచానికి రాబోతున్న ఒక కీడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన రెండవ రాకడలో సంఘం కొరకు వస్తారు. సంఘం ఎత్తబడిన తర్వాత, సంఘం ఆయన రాకడలో కొనిపోబడిన తర్వాత భూమి మీదకి కీడు సంభవించబోతుంది. భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు అని మనం చూస్తాం. కీడు జరగబోతుంది. ఎవరిని దేవుడు కొనిపోతాడు, దేన్ని చూడకుండా ఎవరు కొనిపోబడతారంటే, ఈ 7 సంవత్సరాలు జరగబోతున్న కీడును చూడకుండా సంఘం, నీతిమంతుల సంఘం కొనిపోబడుతుంది. భక్తులంట వాళ్ళని తీసుకెళ్తారు. భక్తులు ఎవరు, నీతిమంతులు ఎవరు అని మనం వ్యత్యాసాన్ని చూస్తే, పాత నిబంధన భక్తులందరినీ, పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరినీ మనం భక్తులతో పోలుస్తాం. పాత నిబంధన భక్తులందరూ చనిపోయి ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళ పాతాళంలోనికి వెళ్ళారు. పాతాళంలో పరదైసు అనే ఒక చోటు ఉంది. సో పాత నిబంధన భక్తులందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ పాతాళంలో ఉన్న పరదైసు అనే చోటుకి వెళ్ళి అక్కడ విశ్రాంతిలో ఉన్నారు. కొత్త నిబంధన భక్తులైన మనల్ని పరలోకమందున పరదైసుకి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, యేసు రక్తం చేత కడగబడి పవిత్రమైన మార్గాలు నడిపించబడుతూ, నమ్మి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి దేవుని కోసం వైరాగ్యంతో జీవిస్తున్న ప్రజల్ని, వారు మరణించినప్పుడు వాక్యం సెలవిస్తుంది, దేవదూతలు వస్తారు, వారి ద్వారా కొనిపోబడతారు. లేదా నీతిమంతులైన వారు నిలిచి ఉంటే ప్రభు రాకడలో వాళ్ళు కొనిపోబడతారు ఆయన రాకడలో. భక్తులందరూ పాతాళానికి వెళ్ళారు, నీతిమంతులందరూ కొనిపోబడతారు. తీసుకొని పోబడ్డానికి, కొనిపోబడ్డానికి చాలా వ్యత్యాసం ఉంది. తీసుకెళ్ళు బ్రదర్, కొంచెం ఈ సైకిల్ పట్టుకెళ్తావా, బ్రదర్ ఈ బుట్ట కొంచెం పట్టుకెళ్ళు, అర్థమైందండి, బ్రదర్ కొంచెం ఈ మా అబ్బాయి స్కూల్ దాకా తీసుకెళ్ళరా. తీసుకెళ్ళడానికి, కొనిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. కొనిపోవడం అంటుంటారు, కొని తెచ్చుకున్నాడు అంటారు. కొని అంటే ఇష్టపడి, ప్రేమించి, ఇష్టపడి, దానికోసం కష్టాలైనా నష్టాలైనా ఇష్టపడి, దానికోసం ఎంతో కష్టపడి కొని తీసుకెళ్ళే అనుభవాలు. తనకు ప్రియమైన సంఘం, ఇది సంఘాన్ని గురించి రాయబడిన మాట. పెళ్లి కుమార్తె సంఘాన్ని గురించి, దేవుని సంఘాన్ని గురించి రాయబడిన మాట. తన ప్రియమైన సంఘాన్ని ప్రభు కొనిపోతాడని, తీసుకొని వెళతాడని మరి పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘానికి ఎందుకు రావాలి మనం, సంఘముగా ఎందుకు పోగు చేయబడాలి, సంఘముగా ఎందుకు మనం మార్చబడాలి? ఈరోజు చాలామంది చర్చెస్కి ఎందుకు వస్తారంటే చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది యవనస్తులు, ఎందుకు వెళ్తున్నావు చర్చికి నీవు అని అడిగితే, చర్చికి వెళ్ళకపోతే మరి పెళ్ళిళ్ళు చేయరంటగా, పెళ్లి చేయాలంటే ఫాస్ట్గా రావాలంటగా, పెళ్లి చేయాలంటే మరి చర్చిలో సభ్యత ఉండాలంట కదా. అందుకే మా అమ్మ నాన్న చెప్పారు, ఒరే నీవు చర్చికి వెళ్ళకపోతే నీకు పెళ్ళిళ్ళు చేయరు చర్చిలో. ప్రభు పెళ్ళి, ఏ పెళ్ళి అంట, క్రిస్టియన్ పెళ్ళిని ప్రభు పెళ్ళిని అనమాట. నీకు ప్రభు పెళ్ళి జరగదు, చర్చిలో పెళ్ళి జరగదు, క్రిస్టియన్ అమ్మాయి నీకు దొరకదు, కాబట్టి చర్చికి వెళ్ళాలి గుట్టుగా అని ఎవరో తల్లిదండ్రులు చెప్పారంట. పెళ్ళిళ్ళ కోసం ప్రార్థనకు వచ్చే గుంపు ఒక గుంపు. వృద్ధుల గుంపు ఉంటుంది. అమ్మ నీవెందుకు వస్తున్నావు అమ్మా మందిరానికంటే, అయ్యా నేను చచ్చిన తర్వాత మరి సమాధిలో చోటు ఇవ్వరంటగా, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లో నాకు స్థలం కావాలంటే మరి చర్చికి రెగ్యులర్గా రావాలిగా బాబు. నేను చాలామంది ఇట్లా కూడా అడుగుతుంటారు, బాబు నేను పోయాక నన్ను క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లోనే పెట్టండి. ఇట్లా చాలామంది మాట తీసుకున్నారు నా దగ్గర. కొంతమంది నా దగ్గర డబ్బులు కూడా పెట్టారనమాట. ముసలి బ్యాచ్ ఉంటుంది కదండి, వాళ్ళు ముందుగానే నాకు కొంత డబ్బు పే చేసి పెట్టారు. ఎందుకమ్మా అంటే, అయ్యా నేను పోయిన తర్వాత నన్ను క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లోనే పెట్టాలి. డబ్బు ఎందుకమ్మంటే, అయ్యా వద్దులయ్యా నువ్వు ఇప్పుడు ఇట్లాగే అంటావు, ఆ టైంలో మళ్ళీ ఏదో పని చెప్పేసి ఎగ్గొట్టేసి మళ్ళీ నన్ను అనాథ శవంలాగా వదిలేసి వెళ్ళిపోతారేమో, కాబట్టి ఇది ఉంచో. ఎంత? 1116 ఇది ఉంచు,
ఇది ఉంచి నేను పోయాక నన్ను క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్లోనే పెట్టాలి అని చెప్పి మాట తీసుకున్నాడు చాలామంది. అమ్మా ఏం కంగారు పడద్దు, నీవెంత తొందరగా పోతే అంత తొందరగా అక్కడే పెడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే చాలామంది పెళ్ళిళ్ళ కోసమో సమాధుల కోసం ఇలా చాలా కారణాలు చెప్పుకుంటూ వాళ్ళు మరి మందిరానికి వస్తుంటారు. మనం ఎందుకు దేవుని మందిరానికి రావాలి అంటే మనమందరము ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పరిపూర్ణతను చెంది పరిపూర్ణంగా మార్చబడి మనం ఆయన రాకడలో కొనిపోయబడే అనుభవంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఊహించి చూసారా కొనిపోబడ్డమని? ఇప్పుడు మనంతా ఇలాగే ఉంటాం. నేను కొన్ని వీడియోస్ చూశానండి, ఆ రాకడను గురించి షూట్ చేసిన కొన్ని వీడియోస్ చూశాను. ఏదో పని మీద వాళ్ళు ఉంటారండి, సడన్గా ఒక సౌండ్ వినబడుతుంది, కడబూర సౌండ్. కేవలం వాళ్ళకి మాత్రమే, ఏర్పరచబడిన వాళ్ళు మాత్రం వినిపిస్తుంది. అంతేనండి, సడన్గా మనుషులు ఉండరు, వాళ్ళ వస్త్రాలు మాత్రం అక్కడ పడిపోయి ఉంటుంది. వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటారు కదండి, ఆ బట్టలు మాత్రం అక్కడ ఉంటుంది, మనిషి ఉండడు. ఇట్లా చంటి బిడ్డలు కావచ్చు, లేకపోతే ఫ్లైట్లో ఏంటంటే ఫ్లైట్ నడుపుతున్న ఆయన కావచ్చు, సడన్గా ఫ్లైట్ కూలిపోతుంది. కారణం ఏంటంటే ఆ ఫ్లైట్ నడిపిస్తున్న ఆయన పైలట్ ఉంటాడు కదండి, సడన్గా ఆయన కొనిపోబడ్డాడు, ఆయన వస్త్రాలు మాత్రం ఆడబడి ఉంటుంది. మంచం ఇద్దరు పడుకొని ఉంటారండి, ఉదయాన్నే లేచి భర్త వెతుక్కుంటుంటాడండి, కేవలం ఆ వస్త్రం మాత్రం అక్కడ ఉండిపోయింది, మనిషి ఎత్తబడిపోయారు. కొనిపోబడే అనుభవం. క్రైస్తవ ప్రపంచమంతా ఆ రాకడ కోసం, ఆ కొనిపోబడే అనుభవం కోసం నీతిమంతులుగా మారి ప్రపంచానికి రాబోతున్న కీడు, ఇప్పుడు జరిగిన ఈ చిన్న లాక్డౌన్ నాకు తెలిసినంతవరకు ఇది చాలా చిన్న విషయాలే, చాలా చిన్న విషయాలేనండి ఇవన్నీ. ఇప్పుడు మనం చూస్తుండయి ఏదో చిన్న కంటికి కనబడిన ఒక వైరస్కి భయపడి ప్రపంచమంతా సద్దుమణికి ఎవరికి వాళ్ళు ఏంటంటే ఇళ్ళకే పరిమితం అయిపోయి ఉంటున్నారు. ఇది చాలా చిన్న విషయమే. మనకు ఒక రకంగా ఫుడ్ దొరుకుతుంది, ఎట్లా మనకు అవకాశాన్ని కల్పిస్తున్నారు, బెటర్, పెద్ద సమస్య కాదు. రాబోయే కాలంలో వచ్చే సమస్యలు ఇంకా భయంకరంగా ఉంటుంది. అది 7 ఏళ్ల శ్రమల కాలం, విడువబడిన సంఘానికి శ్రమ. ప్రకటన గ్రంథంలో దాని గురించిన ఎన్నో వివరాలు మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఈ కీడును చూడకుండా, జరగబోతున్న ఈ కీడు నుండి తప్పించుకొని, రాబోతున్న ఈ శ్రమలన్నిటికీ తప్పించుకొని మధ్యాకాశంలో మనుష్య కుమారుని ఎదుట మనం నిలబడటకు శక్తి గలవారుగా మార్చబడినట్లు ఈ కొనిపోయే అనుభవం ఎవరికి ఉంటుందంటే కొత్త నిబంధన భక్తులకు, యేసు రక్తం చేత కడగబడిన వారికి, నమ్మి బాప్తిస్మం పొందిన వారికి. చిన్న విషయమేమి కాదు, ఊరికే గుంపులకు వెళ్ళిపోయాము, సంఘాలకు వెళ్ళిపోయాము, మేము కూడా భక్తులమే అని చెప్పుకుంటే సరిపోలేదండి. ఆ రాకడలో కొనిపోయబడే అనుభవానికి కావలసిన క్వాలిటీసు, ఆయన ఒక కనికరం, ఆ పరిశుద్ధత, ఆ నీతి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు తప్పక ఒకరోజు ఆయన రాకడలో కొనిపోబడతారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు భక్తులు కొనిపోబడిన అనుభవంలో ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళందరూ పాతాళ పరదేశకు వెళ్ళినట్లు మనం చూస్తాం. ఇద్దరు కొనిపోబడిన అనుభవాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. ఇద్దరు, ఒకరు హానోకు, రెండో వ్యక్తి ఏలియా. వీళ్ళిద్దరూ మరణాన్ని రుచి చూడకుండా, వాళ్ళ దేహాలకి, వాళ్ళ శరీరానికి కుళ్ళు పట్టకుండా, వాళ్ళ దేహాలు కుళ్ళిపోకుండా, పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వను అని వాక్యంలో రాయబడింది కనుక వారి దేహాలు కుళ్ళిపోకుండా, మరణాన్ని రుచి చూడకుండా, సమాధిలో పడుకోకుండా, సమాధిలో ఉండిపోకుండా, వాళ్ళు సజీవులుగా ఉండగానే ప్రాణాత్మ దేహం రూపాంతరం చెంది మహిమతో వాళ్ళు పరలోకానికి కొనిపోబడ్డట్టు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం.